మిషన్ గన్ అనుకుంటా. సో బుల్లెట్స్. సో అప్పుడుదైనా కానీ ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. చాలా ఉంది. నియర్ 40 డిగ్రీ సెల్సియస్ ఎండ కొడుతుంది. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శేఖర్ యాదవ్. మన లదాఖ్ రైడ్లో ఈరోజు వచ్చి డే 5. ఈరోజు మనం ఝాన్సీలో ఉన్నాం. సో నైట్ వచ్చి 9:30 అలాగ అయిపోయింది ఇక్కడ హోటల్ దగ్గరికి వచ్చాకి. సో ఈ హోటల్ పేరు వచ్చి యూపీ టూరిజం వాళ్ళది. ఈ హోటల్ డీటెయిల్స్ అంతా ఇక్కడ పైన వేస్తారు చూడండి. సో ఈ హోటల్ మనకు వచ్చి 2000 పడింది. 2 నైట్స్కి 2000. సో చాలా మేలే ప్రైస్ అయితే మేలే. సో హైవేకి కానీ చాలా దగ్గరలో, హైవేకి ఆనుకొనే ఉంది. సో బైక్ కానీ ఇక్కడ పార్క్ చేసేసాం. ఇంకా నీళ్ళలో పార్క్ చేసేయాలి. సో బైక్స్ అయితే నీళ్ళలో పార్క్ చేసేయాలి. నైట్ కొంచెం లేట్ అయిందని చెప్పి అక్కడే పార్క్ చేసేసాం. సో మహారాష్ట్రలో అయితే ఈవినింగ్ 7 నుండినే లాక్డౌన్. యూపీలో మేమున్న చోట వచ్చి ఎర్లీ మార్నింగ్ 7 AM to 9 AM వరకు అయితే లాక్డౌన్ ఉంటుందంట. సో లాక్డౌన్ ఉన్నా కానీ అన్నీ ఓపెన్లోనే ఉంటాయంటున్నారు వీళ్ళు. సో మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నది అంతా వచ్చి యూపీ టూరిజం హోటల్ది. సో హోటల్ కానీ చాలా బాగుంది. సో వినయ్ బైక్ వచ్చి చిన్న రిపేర్స్ ఉన్నాయి, అవన్నీ ఈరోజు చేయాలి. సో దాని తర్వాత వచ్చి ఇక్కడ దగ్గరలో మ్యూజియం ఉందంట. సో దగ్గరలోనే వచ్చి మ్యూజియం ఉందంట. సో వాకబుల్ డిస్టెన్స్, నడుచుకోగానే వెళ్ళిపోవచ్చు. సో కుదిరితే మార్నింగ్ టిఫిన్ కానీ చేయలేదు. మార్నింగ్ టిఫిన్ చేసి వినయ్ బైక్ చూసుకొని దాని తర్వాత వచ్చి మ్యూజియంకి వెళ్ళాలి. సో ఈరోజు షెడ్యూల్ వచ్చి అది. మా క్లాస్ అంతా ఉతికేసి ఆరేసాం. సో నేనైతే ఫస్ట్ టైం ఉతికాను నా గుడ్డలు. సో నార్మల్గా అయితే నాకేం చేత రాదు, కానీ ఏదో అలా ట్రై చేసాను అంతే. సో ఇప్పుడైతే మనం ఇక్కడ దగ్గరలోనే ఝాన్సీ పోర్ట్ ఉంది, అక్కడికి తర్వాత మ్యూజియం ఉంది. రెండు అక్కడే పక్కన ఉంటాయి. అక్కడికి వెళ్తున్నాం. సో ఇంకా డైరెక్ట్గా అయితే అక్కడికే వెళ్ళిపోదాం. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. ఎండ అయితే భారీగా ఉంది. సో బైక్స్ అయితే అక్కడ పార్క్ చేసాం. ఇంకా డైరెక్ట్గా ఫోర్ట్ దగ్గరికి వెళ్తున్నాం. హోటల్ నుండి అయితే జస్ట్ 1.5 కిలోమీటర్ అంతే ఫోర్ట్. సో ఇది వచ్చి మెయిన్ ఎంట్రన్స్. లోపల ఏదో మైక్ తీసుకుపోద్ది అంటున్నారు. సో మైక్ అయితే బైక్ లోపలనే పెట్టేసి అలాగే వెళ్దాం. సో ఇది వచ్చి మెయిన్ ఎంట్రన్స్. అక్కడ వచ్చి 25 రూపీస్ ఎంట్రీ టికెట్. 25 రూపీస్ అక్కడ ఇచ్చి అక్కడ నేమ్స్, ఆధార్ కార్డ్ అని ఎంటర్ చేసుకుంటారు ఆ గేట్ దగ్గర. సో ఇది వచ్చి మెయిన్ ఎంట్రన్స్. అది ఫస్ట్ గేట్, ఇది సెకండ్ది. ఎంతమంది వస్తున్నారు, ఎక్కడి నుండి వస్తున్నారు, సో ఎంతమంది వచ్చినా కానీ ఒక్కరు ఆధార్ కార్డు అయితే రాసుకుంటున్నారు.
ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, సో అలాంటివి. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు వచ్చి మెయిన్ ఎంట్రన్స్లోకి వచ్చాం. అక్కడ సో క్రౌడ్ కానీ అయితే చాలా తక్కువ ఉంది. ఆ కాలంలోనే 1, 2, 3, 4, సో ఆ టైంలోనే అయితే 5 ఫ్లోర్స్ కట్టారు. ఇంకా లోపలికి కానీ వెళ్ళి చూద్దాం ఏముందో. సో అంతా క్లోజ్, ఎవరు లేరు. సో ఈ స్టెప్స్ వచ్చి కిందకి పోవడానికి అనుకుంటా. బ్రో కూడు వస్తుంది బ్రో, కూడు వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, లోపల అయితే ఇలాగుంది. పైన రూఫ్, సో ఇది వచ్చి ఝాన్సీలోని జంపింగ్ స్పాట్. సో ఇదంతా ఝాన్సీ టౌన్. మన ఫ్లాగ్ ఫోటో. సో జంపింగ్ స్పాట్ అంటే దీని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మన ఇండియా ఫ్లాగ్, కిందకు వెళ్ళడానికి స్టెప్స్ కానీ ఉన్నాయి. సో అక్కడ చూసినట్లయితే మీకు ఇంకా అర్థమవుతుంది ఫోర్ట్ ఎంత బాగా కట్టారు. స్టెప్స్ లాగా ఉన్నాయి. అక్కడ వాటర్ పోవడానికి, ఇప్పుడైతే వాటర్ ఏమి లేవు, ఇంతకుముందు అయితే వాటర్ కానీ ఉన్నాయి డేట్ అక్కడ.
సో 1 2 3 ఆడ కొంచెం గోడగానే పడిపోయింది దానివల్ల. సో ఫోర్ట్ అంతా అయితే ఇలా ఉంది. సో ఇప్పుడు మనం చూస్తాం. సో ఎండ అయితే 38+ ఉంది. సో మన ఇండియా ఫ్లాగ్ చాలా పెద్దగా ఉంది ఝాన్సీ సిటీ కానీ. సో ఇది వచ్చి మనం వచ్చిన రోడ్ ఇది. ఇలా వచ్చి బైక్స్ ఆ గోడ పక్కన అయితే పార్క్ చేసాం. ఇక్కడ చాలా వరకు నేమ్స్ అన్ని హిందీలోనే ఉన్నాయి. సో నాకైతే హిందీ రాదు. సో దానివల్ల అయితే ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది అయితే చెప్పలేకపోతున్నా. స్టెప్స్ కానీ చాలా హైట్ ఉన్నాయి, 1.5 feet ఉన్నాయి హైట్. ఏమనుకున్నావని చాలా బాగుంది. జస్ట్ మిస్ ఇలాగ వెళ్ళాను. లోపల అయితే గబ్బిలాలు పౌరాలు అన్నీ ఏంటంటే ఉన్నాయి. సో లోపలికి అయితే వెళ్ళే సాహసం అయితే చేయలేను. సో ఇది వచ్చి భైరవ టెంపుల్. క్రౌడ్ ఏం లేదు, క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది. సో ఈ వ్యూ కానీ ఒకసారి చూస్తాం. సో ఇంత గ్రీనరీ ఉన్నా కానీ వేడైతే చాలా ఉంది. సో కిందకు వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఒక్కసారి అయితే కిటికీ చూడండి ఎంత మందంగా చేశారు ఆ కాలం. అంతా ఐరనే. సో ఇది వచ్చి స్టోను, ఇది వచ్చి అంత ఐరన్. చాలా హెవీగా ఉంది. ఇంత చిన్న డోర్ ఇంత హెవీగా చేశారు. సో ఇంకా ఇక్కడ నుండి అయితే బయలుదేరుతున్నాం. సో దీపక్ బ్రో, హౌ ఇస్ ట్రిప్? ఎండ చాలా ఉంది. నియర్ 40 degrees Celsius ఎండ కొడుతుంది. అందువల్ల వచ్చేసిన వాళ్ళు సమ్మర్ సీజన్లో రాకుండా వింటర్ సీజన్లో రండి. డిసెంబర్ జనవరి మంత్లో అప్పుడు ఎంజాయ్ చేస్తాం. లేకపోతే ఇప్పుడు టైర్డ్ అయిపోవాల్సిందా. వాటర్ ఫ్లో డిహైడ్రేట్ అయిపోయింది. దీపక్ అయితే చాలా బాగా తెలుగు మాట్లాడతాడు. మాకైతే తమిళ్ రాదు, కానీ తమిళ్ అయితే అర్థం చేసుకోగలం కానీ మాట్లాడలేము. దీపక్ అయితే తెలుగుగానే లైట్గా మాట్లాడుతున్నాడు, ఫుల్గానే లైట్గా. అంత మాత్రం మేలు. సో చేసుకోవచ్చు. సో వినయ్, నీకేమనిపిస్తుంది ఎండ? వింటర్ బ్రో ఇది ఇప్పుడు ఇట్లుంది, ఇంకా సమ్మర్లో ఆరిపోతుంది. సమ్మర్లో అయితే ఎవరు ప్లాన్ చేసుకోవద్దండి. చాలా కష్టం సమ్మర్లో అయితే. సమ్మర్లో అయితే ఎవరు ప్లాన్ చేసుకోవద్దండి. ఇప్పుడు రైనీ సీజన్ ఇప్పుడే ఇలా ఉంది. సమ్మర్లో అయితే ఇంక చెప్పనక్కర్లే, టాప్ టు బాటమ్ చెప్పట. ఇంకా ఎక్కడికైనా వెళ్ళి జ్యూస్ అయితే తాగేయాలి, లేకపోతే ఎనర్జీ అయితే పోలేము. మిషన్ గన్ అనుకుంటా. సో బుల్లెట్స్ అంతా స్టక్ అయిపోయినాయి. సో ఈ ఫోటో అయితే ఎలాగుందో కామెంట్ చేయండి ఖచ్చితంగా.
வச்சுருக்காங்க. இதுதான் அந்த இது ஃபயர் பண்ணது, அந்த குண்டு பள்ளி சொல்லிட்டு. సో ఇది వచ్చి ఫోర్ట్ మ్యాప్. డీటెయిల్స్ ఉన్నాయి, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనిపించేటట్లు ఉందండి. సో ఇది వచ్చి మెయిన్ ఎంట్రన్స్ వ్యూ. ఇంకా కొద్దిసేపులు కానీ ఎక్కడ అంటే మొబైల్స్ అన్నీ పేలిపోయేటట్లు ఉన్నాయి, ఫుల్ ఓవర్ హీట్ అయిపోతున్నాయి. కెమెరాలు కానీ వర్క్ కాలేదు, మొబైల్లో టెంపరేచర్ ఫుల్ అని చూపిస్తుంది. ఇక్కడ ఎట్లా ఉంటారో ఏమో. ఇప్పుడు కానీ హీట్ మీదే ఉంది. ఇప్పుడు కొద్దిసేపు ఆడ జ్యూస్ తాగేటప్పుడు ఆ జ్యూస్ మొబైల్ మీద పెడితే కొంచెం అలా చల్లగా అయింది అంతే. సో ఇది వచ్చి మ్యూజియం, వే టు పార్కింగ్. సో మ్యూజియం లోపలికి అయితే వచ్చాం. కెమెరాస్కి అయితే 20 రూపీస్ టికెట్ తీసుకోవాలి. ₹20 టికెట్. సో ఆ కాలంలో కట్టలు వచ్చే బాణాలు. ఆ షార్ప్నెస్ అండి, అప్పుడే ఎంత బాగా చేశారు. షార్ప్ లైటింగ్. సో ఇది వచ్చి ఒక ఫిరంగికి వాడే దారం అది. సో ఆ కాలం నేను ఇంకా చెడిపోకుండా అలాగే ఉంది ఫిరంగి బిందు. ఇది స్మాల్ ఫిరంగి అనుకుంటా. అక్కడ తుపాకులు ఉన్నాయి. గన్స్, బుల్లెట్స్. స్మాల్ इसको कौन सा कैमरा बोलते हैं? ये जो कैमरे का है, ऊपर भी है। చల్తా పైన ఉందంట. సో ఇది వచ్చి ఆ కాలంలో కత్తులు. నా మొబైల్ అయితే ఫుల్ ఓవర్ హీట్ అయిపోయింది, సో అందుకని గోప్రోలో నుండి చేస్తున్నా. సో ఇదంతా చిన్న చిన్న కత్తులు.
సో ఆ కాలంలో ఎంత బాగా చేశారు కత్తులు. సో ఇక్కడ ఇంకా అన్ని టోటల్ అన్ని కత్తులే ఉన్నాయి. ఒక్కసారి డెప్త్గా చూపిస్తా చూడండి ఎంత ఫినిషింగ్ ఉంది. సో ఇంకా ఇక్కడైతే ఓల్డ్ తుపాకులు ఉన్నాయి, గన్స్ ఇంత లాంగ్ ఉన్నాయి. సో లాంగ్ అని 1 2 3 4 ఒక 4 ఫీట్స్ దాకా ఉన్నాయి గన్స్ అవి. సో ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి. ఇది చిన్న డెమో అనుకుంటా. సో ఆ కాలంలో కోట అయితే ఇలాగుంది. ఇంకా ఇక్కడ ఉన్నాయి గన్స్. సో అక్కడ 1 రోలు 2 3 4 5 6 7 8 9 10 దానిలో కలిపి కత్తులే ఉన్నాయి. సో ఇది కానీ చూడండి హెల్మెట్ వాళ్ళు బట్టలు వాడింది ఇది. వచ్చే కత్తులు ఇంకా. సో ఆ కాలం నాటి దారం అయినా కానీ ఈ దారాన్ని పెట్టి కాల్చేవారు అనుకుంటా ఫిరంగులకి. సో అప్పుడుదైనా కానీ ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఫిరంగి ఇది గుండు, చిన్న ఫిరంగి ఇది. సో దీని హోల్ చూస్తే అక్కడ చిన్నది ఇది. సో ఇది వచ్చి ఫొటోస్ ఉన్నాయి. సో ఈ పెయింటింగ్స్ గురించి ఇది. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి. సో టోటల్ అంతా పెయింటింగ్స్ ఉన్నాయి. సో ఇంకంతే ఇక్కడ ఆ కాలం అనుకుంటాను. సో ఇక్కడ ఉంది. సో వీళ్ళు ఇంతకు ముందు వచ్చి వాళ్ళ వృత్తులు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అంతా ఉంది ఇక్కడ.
సో ఇక్కడగానే అయితే విగ్రహాలు ఉన్నాయి. మహావిష్ణువు గారు, మహావిష్ణు స్వామి, వెంకటేశ్వర స్వామి అనుకుంటా. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి. సో ఇలా విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ అంతా విగ్రహాలు ఉన్నాయి. సో ఇవంతా కాయిన్స్. నైన్టీన్ 1931లో వాడింది. ఇది 1917, 1934. వర్ణన. సో ఇవంతా అప్పటివే. రోజులు తిరుగుతూనే ఉంటారు. ఇది వచ్చే ఇమేజ్.
సో 1967లో పాస్పోర్ట్ అయితే ఇలాగుంది. సో బాపూజీ గారి ఫ్యామిలీ. సో ఆ కాలం నాటి వాచ్, నార్మల్ వాచ్ అని పెన్. బాపూజీ గారు వాడిన గ్లాసెస్. సో రేడియో ఓల్డ్ మోడల్ రేడియో ఇది, ఫస్ట్ టైం చూస్తున్నా. సో ఈ రేడియో నేను ఫస్ట్ టైం చూస్తున్నా. సో ఇది వచ్చి 1889 మోడల్. సారీ బ్రో, ద టైటాన్ హిందూ లెక్చర్డ్ విత్ సారీ 1969 ఇది. 1969. జూమ్ చేయండి. సో ఈయన గోడ వాచ్ ఇది. సో ఆ కాలంలో వైద్యం అయితే ఇలాగ చేసేవారు. సో ఇమేజెస్ పరంగా చూపించారు వీళ్ళు. ఇంకా ఇక్కడ స్టీమ్ లాగా సారా ఇది వైన్ ఇది వైద్యం. సో వైద్యం మూలికలన్నీ. సో మూలికలతో వైద్యాని కోసం అని చెప్పి రెడీ చేస్తున్నారు వీళ్ళు. చేస్తుంటారు. సో ఇదంతా వాళ్ళ ఇంటి వర్కులుగా. సో ఇంకా మ్యూజియంకి కానీ బాబాయ్ లోపల ఉన్నంత వరకు అయితే చాలా చల్లగా ఉన్నింది. బయటకు వచ్చాక మళ్ళీ వేడి స్టార్ట్. సో బ్యాక్ టు ఝాన్సీ ట్రాఫిక్. సో వినయ్ బైక్ అయితే రెడీ అయిపోయిందంట. ఇంకా షోరూమ్ దగ్గరికి వెళ్ళి వినయ్ బైక్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ లాక్డౌన్ వచ్చి శనివారం ఆదివారం ఉంటుందంట. హోటల్ వాళ్ళు వచ్చి లాక్డౌన్ ఈవినింగ్ 6 to 9:30 అని చెప్పారు. సో అదేం లేదంట, వీకెండ్ మాత్రమే ఉంటుందంట లాక్డౌన్, శనివారం ఆదివారం మాత్రమే. బాగా చాలా